చింతపల్లె అనే గ్రామం ఉంది. ఆ పేరుకు తగ్గట్టే ఆ గ్రామంలో చాలా తక్కువ వర్షం పడేది. ఊరిలో ఉన్న ఏకైక పాత బావి కూడా దాదాపు ఎండిపోయింది. ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడేవారు. గణేష్, మురళి ఇద్దరూ స్నేహితులు. గణేష్ చాలా ఉదారంగా ఉంటూ ఎవరికైనా కొంచెం నీరు దొరికితే దాన్ని అందరితో పంచుకునేవాడు. కాని మురళి అత్యాశపరుడు. ఎప్పుడూ తన గురించే ఆలోచించేవాడు. ఒకరోజు గణేష్, మురళి బావి దగ్గర కలిశారు. బావిలో కేవలం ఒక చిన్న బకెట్ నీళ్లు మాత్రమే ఉన్నాయి. మురళి కంగారుగా, అబ్బా, ఈ నీళ్లు నా ఒక్కడికే చాలవు. నేను మొత్తం తీసుకుని దాచుకోవాలి. గణేష్, వద్దు మురళి, ఈ నీళ్లు మన ఒక్కరికోసం కాదు. మనం ఈ కొద్ది నీళ్లను నలుగురితో పంచుకుంటేనే ఎవరికీ దాహం వేయకుండా ఉంటుంది. మురళి, నువ్వు ఎప్పుడూ అందరి గురించే ఆలోచిస్తావు. నేను పంచుకోను. మురళి అత్యాశతో ఆ నీటిని మొత్తం తీసుకుని తను మాత్రమే తాగేశాడు. గణేష్ నిరాశపడి ఖాళీ బావివైపు చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు బావి లోపల నుండి ఒక మెరుపు వచ్చింది. మెల్లగా ఒక అందమైన జలదేవత ప్రత్యక్షమైంది. జలదేవత, చిన్నారి గణేష్, నీ ఉదార స్వభావం నాకు నచ్చింది. నేను ఈ బావిలో నివసించే జలదేవతను. ఈ బావిని తిరిగి నీటితో నింపడానికి నేను నీకు ఒక అవకాశం ఇస్తాను. కాని దానికి ఒక నియమముంది. గణేష్ ఆశ్చర్యంతో, ఏంటా నియమం? దేవత, జలదేవత, నువ్వు ఈ బావిలో ఏదైనా ఒక వస్తువును పడేస్తే దానికి బదులుగా నేను నీకు 2 రెట్లు విలువైన వస్తువును ఇస్తాను. కాని నువ్వు పొందిన వస్తువును తిరిగి 10 మందికి పంచాలి. లేదంటే బావి తిరిగి ఎండిపోతుంది. గణేష్ సంతోషంగా, తప్పకుండా, నేను ఒప్పుకుంటాను. గణేష్ తన దగ్గర ఉన్న ఒకే ఒక్క పండును తీసుకుని జలదేవత ఆశీర్వాదం పొందడానికి బావిలో వేశాడు. వెంటనే బావి లోపల నుండి 2 అద్భుతమైన బంగారు పండ్లు వచ్చాయి. గణేష్ ఆ బంగారు పండ్లను తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామంలోని పేదవారు, వృద్ధులు, పిల్లలకు వాటిని పంచిపెట్టాడు. మురళి ఇదంతా రహస్యంగా చూశాడు. మురళి మనసులో అత్యాశ పెరిగింది. మురళి తనలో తనే, ఓహో, పండు వేస్తే 2 రెట్లు బంగారం వచ్చిందా? అయితే నేను నా దగ్గర ఉన్న వెండి నాణెం వేస్తే నాకు 2 బంగారు నాణేలు వస్తాయి కదా. అప్పుడు నేను ధనవంతుడిని అవుతాను. మరుసటి రోజు గణేష్ బావి దగ్గరకు వచ్చాడు. జలదేవత నియమం ప్రకారం బావి తిరిగి నిండుగా మంచి నీటితో నిండిపోయింది. గణేష్ సంతోషంగా ఊరి జనానికి నీళ్లు తోడి ఇచ్చాడు. మురళి వెంటనే తన దగ్గర ఉన్న చిన్న వెండి నాణెంను తీసుకుని బావి దగ్గరకు వచ్చాడు. ఎవరూ చూడకుండా ఆ నాణేన్ని బావిలో పడేశాడు. జలదేవత ప్రత్యక్షమైంది. జలదేవత, ఓ మురళి, నువ్వు దేనికోసం వచ్చావు? మురళి నటిస్తూ, దేవత, నేను నిన్న గణేష్కు సహాయం చేద్దామని వచ్చాను. ఇక్కడ నా వెండి నాణెం పడిపోయింది. దయచేసి వెతకగలరా? జలదేవత నవ్వింది. జలదేవత, నీ మనసులో ఉన్న అత్యాశ నాకు తెలుసు మురళి. గణేష్ ఉదార స్వభావంతో ఇచ్చాడు. కాబట్టి అతను పొందిన దాన్ని అందరికీ పంచుకున్నాడు. కాని నీవు కేవలం ఎక్కువ సంపాదించాలని మాత్రమే చూస్తున్నావు. జలదేవత బావి నుండి వెండి నాణేన్ని తీసి నువ్వు ఎక్కువ పొందాలని ఆశించావు కదా. అయితే ఈ నాణెం నీకు 2 రెట్లు బాధను ఇస్తుంది అని చెప్పి ఆ నాణేన్ని మురళికి తిరిగి ఇచ్చేసింది. ఆ నాణెంను మురళి పట్టుకోగానే దాని వేడికి అతని చేతికి చిన్న గాయమైంది. జలదేవత మాయమైపోయింది. బావి తిరిగి ఎండిపోయింది. మురళి ఏడుస్తూ తన అత్యాశ వల్ల గ్రామానికి మంచి నీరు కూడా లేకుండా పోయిందని తెలుసుకున్నాడు. మురళి వెంటనే గణేష్ దగ్గరకు వెళ్ళి, గణేష్,
నేను చాలా తప్పు చేశాను. నా అత్యాశ వల్లే బావి ఎండిపోయింది. నన్ను క్షమించు. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి మన ఊరి కోసం నేను కష్టపడతాను అని చెప్పి తన పాత ఆట వస్తువులను తీసుకుని వచ్చి జలదేవతని ప్రార్థిస్తూ బావిలో వేశాడు. మురళి ఇప్పుడు స్వచ్ఛమైన మనసుతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చాడు. జలదేవత తిరిగి ప్రత్యక్షమై మురళి పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించింది. జలదేవత, మురళి, నీవు నిజమైన గుణాన్ని తెలుసుకున్నావు. పంచుకోవడంలోనే, మంచి కోరుకోవడంలోనే నిజమైన సంపద ఉంది. జలదేవత ఆ బావిని నింపడంతో పాటు గ్రామంలోని అన్ని చెరువులను, నదులను కూడా నీటితో నింపి ఆశీర్వదించింది. ఎడారిపల్లె అప్పటినుండి జలపల్లెగా మారి సుభిక్షంగా జీవించింది. గణేష్, మురళి ఇద్దరూ కలిసికట్టుగా గ్రామానికి సేవ చేశారు. మెరుస్తున్న హృదయం కథానీతి, అత్యాశ కష్టాలను తెస్తుంది. ఉదారత్వం, ఇతరులతో పంచుకోవాలనే గుణమే నిజమైన సంపదను, సంతోషాన్ని ఇస్తుంది.